నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో ధర్మారెడ్డి పైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అయితే ఒక విచారణకి ఆదేశించింది. అంటే గతంలో జరిగిన అవినీతికి అంటే అధికార హోదాని దుర్వినియోగం చేశారని చెప్పేసి అయితే ఒక విచారణకి అయితే ఆదేశించింది. ఇంతకు ఏం జరిగింది అసలు అనేది మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే మాజీ ఈవో తిరుమల తిరుపతి మాజీ ఈవో ధర్మారెడ్డి పైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకైతే ఆదేశించింది. అంటే ఆ టైంలో వాళ్ళు చేసిన అవినీతి కానీ ఏదైతే అధికారం ఉందో అధికార హోదాని దుర్వినియోగం చేశారని చెప్పేసి అయితే అదే విచారణకు ఆదేశం జారీ చేసింది. సో ఇప్పుడు మరి ఎలా ఉండబోతుంది, మరి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు? అంటే ఈ ధర్మారెడ్డి గారిని ట్రాన్స్ఫర్ చేసినా కూడా అంటే ఇప్పుడు అతను అక్కడి నుంచి తీసేశారు కదా ఈవో కింద. తీసాక అతని మీద ఇప్పుడు కంప్లైంట్స్ వెళ్ళాయి, అతని మీద విచారణ జరపండి అని చెప్పి. ధర్మారెడ్డి ఒకరు, తర్వాత సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి, ఈయన మాజీ ఈవో అనుకోండి. అయితే ఇక్కడ మనం ఈ అవినీతి గురించి మాట్లాడుకునేటప్పుడు చిన్న కథ చెప్పుకుందాం. అంటే మనిషి అవినీతి చేసేటప్పుడు ఎక్కడ పడేసినా కూడా వాళ్ళు అవినీతి చేయగలరు అనేదానికి చిన్నప్పుడు నేను చదువుకున్న కథ ఒకటి ఉంది. ఒక అధికారి ఉంటాడనమాట. అధికారి మీరు ఎందులో ఏ శాఖలో వేసినా రాజుగారి దగ్గర అతను లంచాలు తీసుకునేవాడు. అది ఎక్కడ వెయ్యండి రాజుగారికి అర్థమయ్యేది కాదు. అలాగా ప్రతి శాఖ అతను అన్ని చోట్ల మార్చారనమాట. మార్చినా కూడా అతని చేతివాటం మానలేదు, వైఖరే మారలేదు. అది చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ చేతివాటం అనే కంటే కూడా ఆయన అవినీతి లంచాలు తీసుకోవటం మారలేదు. సో ఇంకా విసుగొచ్చి ఆయన ఏం చేస్తారు, ఒక దీవిలో పడేస్తారు. దీవి అంటే ఒక ఐలాండ్ అన్నమాట. అక్కడ ఆ దీవి పక్కనే ఒక నది ఉంటుంది. నది నుంచి మనుషులు ఇటు అటు వెళ్తూ ఉంటారు. అంటే అక్కడ జరుగుతుంది కదా రాకపోకలు. సో కొన్ని నెలలు గడిచిపోతాయి. రాజుగారు కొంచెం కుతూహలం వస్తుంది, అసలు ఇతను అక్కడ ఎలా ఉన్నాడో చూడాలి అని అనుకుని మనిషిని పంపిస్తాడు. పంపిస్తే అతను అక్కడ కూడా ఏం చేస్తాడంటే, రాకపోకలు ఉంటాయి కదా నదికి, ఇటు నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఒక రూక చెల్లించాలి, మళ్ళీ అటు వెళ్ళాలంటే కూడా ఒక రూక చెల్లించాలి. సో అక్కడ కూడా లంచాలు తీసుకుంటూ ఉంటాడు అనమాట. చూపించేస్తాడు. అంటే లంచం బుద్ధి అనేది మారదు. ఎందుకు చెప్తున్నాం అంటే అవినీతి చేసేవాళ్ళు ఎక్కడున్నా చేస్తారని. సో ధర్మారెడ్డి లాంటి వాళ్ళు 9 ఏళ్ళు తిరుపతిలో ఉండి తిరుమలలో ఈవోగా చేసి ఆయన మరి ఏం సంపాదించాడో తెలియదు. ఇవాళ మనం చూస్తే కనుకైతే మీరు చూసారు ఇంజనీరింగ్ వర్క్స్కి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ 3,000 కోట్లు ఎంతో తినేశారని. 1,800 కోట్లు ఇంజనీరింగ్ వర్క్స్కి. తర్వాత ఈ శ్రీవాణి టికెట్స్ సంగతి, అది ఆ నిధులన్నీ కూడా ఈయన ఒక ప్రైవేట్ బ్యాంకులో పెట్టారు, ఏంటి పాలక మండలి అనుమతి లేకుండా అని. తర్వాత ఏమో ఇంకా చెప్పాలంటే ఇవన్నీ కూడా ఇంకా ఇది హాస్పిటల్ మాకు అంటే అది కట్టించడానికి దాతలు వస్తారు కదా, వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈయన టికెట్ల రూపంలో అంత బాగా డబ్బులు తినేసాడని. ఇంకా అసలు ఒకటి కాదనమాట. ఇంకా నగల విషయంలో ఇంకా డౌట్స్ ఉన్నాయి, అవి ఎంత డూప్లికేట్ నగలు పెట్టేశారని. ఇట్లా మీరు ఎక్కడ తీసుకున్నా ఆయన విషయంలో అలాగే జరుగుతోంది. నీరబ్ కుమార్ గుప్తాకి విజయ్ కుమార్ గారును మాల్యాద్రి ఫిర్యాదు చేశారు. వాళ్ళిద్దరూ తెలుగుదేశం నాయకులు అనమాట. అయితే ఇప్పుడు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఏ రకంగా తీసుకోవాలి అనేది కూడా ఒక సందేహం. ఎందుకంటే ఎక్కడ ముట్టుకున్నా అవినీతే. ఒక శ్రీవాణి అనే కాదు, మీకు లడ్డూల తయారీ, అక్కడ సరుకులు కొనుగోళ్ళు ఉంటాయి కదా, అక్కడ కూడా అసలు ఇందుగలడు అందులో వేయడానికి సందేహం వాళ్ళది అన్నట్టుగా ఈయన అవినీతి ఇందుంది అందుంది అని ఏమి లేదు, ఎక్కడ చూసినా ఉంది ప్రతి చోట. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు కదా, పారిశ్రామికవేత్తలు వస్తారు, లేకపోతే ఇంకెవరైనా వస్తారు, వాళ్ళతో లింకులు పెట్టుకుని వాళ్ళతో లావాదేవీలు, వాళ్ళకి కావాల్సినవి చేసి వాళ్ళ దగ్గర నుంచి దండుకోవడం, ఇట్లా అంటే ఏది వదిలిపెట్టలేదు. ఈ ధర్మారెడ్డి కావచ్చు, ఈ విజయ్ కుమార్ రెడ్డి కావచ్చు. అంటే ఆల్ రెడ్డీస్ అన్నట్టుగా ఇక్కడ రెడ్డీస్ ఎక్కువైపోయి మరి ఇందులోంచి మరి కమిషను జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిందా ఇవి కూడా చూడాలి కదా. సో ఇప్పుడు విజిలెన్స్ అధికారులు చేయాల్సిన పని ఏంటంటే ఈయన ఆదాయం ఎంత ఉంది, అసలు ఈయన ఏమేం చేశాడు అవినీతి పనులు మొత్తం ప్రతి శాఖని పరిశీలించి తిరుమలలో. అంటే దేవుణ్ణి వెంకటేశ్వర స్వామి విషయంలో వీళ్ళు ఇలా చేయటం అనేది చాలా తప్పు కదమ్మా. అసలు ఎంత అన్యాయం అది. భక్తులకి ఇవ్వాల్సినవన్నీ, ఈవెన్ అక్కడ యాత్రీ నివాసులు అవన్నీ ఉంటాయి కదా, వాటి కన్స్ట్రక్షన్లో కూడా వీళ్ళు బాగా డబ్బులు తినేశారు. అంటే ఇంకొక విషయం మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం.
కట్టిందే మళ్ళీ పగలగొట్టి మళ్ళా కట్టడం, అవి కూడా చేశారు. గోడలు కావచ్చు, కొన్ని వీళ్ళకి వసతి గృహాలు కావచ్చు. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఒకసారి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఆ జరిగింది మళ్ళా కూలగొట్టి అంటే మళ్ళీ ఎక్కువ డబ్బులు దాంట్లో తీసుకోవటం. మరి 1800 కోట్లు ఊరికే తీసుకున్నారా? గతంలో 150 కోట్లు 100 కోట్లను మించి ఉండేది కాదు, దాన్ని అంత పెంచేశారు. ఇప్పుడు మొత్తం 3000 కోట్ల మొత్తం వీళ్ళు అవినీతి చేశారని గతంలో రోజా పేరు కూడా వచ్చింది కదా టికెట్స్ విషయంలో. మనిషికి 5 లక్షల నుంచి 3 లక్షల నుంచి 5 లక్షలు ప్లస్ వారం వారం ఆవిడ వస్తారు. ఆవిడ దర్శనానికి 1 గంటన్నర వెళ్తుంది. ఆవిడతో పాటు 25 మందో 50 మందో వెళ్తారు. నాకు దేవుడి మీద భక్తి అని చెప్పేది, అందరూ అలాగే అనుకున్నారు. నేను లోకలు తిరుపతి మాది, నేను తిరుమలకి వెళ్ళకపోతే ఎట్లాగా అనేది ఆవిడ. వెళ్ళొచ్చేది. మొన్ననే కదా అన్ని బయటపడ్డాయి ఆవిడ భాగవతాలు. ఆవిడ వెళ్ళి వచ్చాక వెంటనే పెద్దిరెడ్డి వెళ్తారు. అక్కడ పెద్దిరెడ్డి హవా నడుస్తున్న తర్వాత అంటే దేవుణ్ణి ఒక వ్యాపార వస్తువుగా మార్చేస్తారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు, చూడాలనుకుని అందరికీ ఉంటుంది కదా. అలాంటి దాన్ని వీళ్ళు వ్యాపారం చేయటం అనేది ఎంతవరకు సబబు అది? అందుకనే కదా అందరూ వెళ్ళిపోయారు, ఎవడు నెగ్గలేదు. ఇంకా నయం అంతవరతో ఆపాడు దేవుడు. లేకపోతే మనకు తెలిసి రాజశేఖర రెడ్డికి ఏమైందో. ఇవన్నీ మనం మాట్లాడే విషయాలు కాదు, కళ్ళ ముందు కనిపించే విషయాలు ఇవంతా కూడా. అంటే అప్పుడు కూడా ఏదో జరిగింది, వెంకటేశ్వర స్వామి కొండల గురించి 7 కొండల గురించి మాట్లాడారని చెప్పేసి అలా జరిగిందని మాట్లాడారు. 7 కొండలు కాదు 3 కొండలు, 1 కొండ ఏదో అన్నాడు, మిగతాది ఏదో ఆయన ఏదో చేద్దాం అనుకున్నాడు అని ఒక టాక్ వచ్చింది. అందుకే అసలు మనిషి బాడీ కూడా దొరకలేదని. సరే ఏది ఏమైనప్పటికీ వెంకటేశ్వర స్వామి విషయంలో మాత్రం ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాలి. నిన్న అతను ఎవడు నాగార్జున యాదవ్ మాట్లాడాడు చూడండి, అదేంటి లాస్ట్ టైం అంటే వెంకటేశ్వర స్వామి కాపాడాడు చంద్రబాబు నాయుడిని, ఈసారి వెంకటేశ్వర స్వామి ఏం కాపాడు అని అన్నాడు నిన్న చంద్రబాబు నాయుడిని. అంటే ఏంటి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూడండి. అలిపిరి సంఘటనలో దేవుడు కాపాడాడు ఆ రోజు వెంకటేశ్వర స్వామి, అందుకే ఆయన దులుపుకుని లేచి వచ్చేసారు ఆయన. ఈసారి అలా ఉండదుట, ఏ దేవుడు కాపాడు అంటే వెంకటేశ్వర స్వామి కాపాడు. అంటే వీళ్ళు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా కుప్పంలో కానీ తిరుపతిలో కానీ ఈసారి నువ్వు వెళ్తే అనేది నిన్నటి నుంచి ఆ వార్త చక్కర్లు కొడుతోంది. అంటే ఇలా మాట్లాడే వాళ్ళు కూడా మనం ఎందుకు ఆయన ప్రస్తావన తెచ్చామంటే వెంకటేశ్వర స్వామి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే డెఫినెట్గా వాళ్ళు అంతకంతా అనుభవిస్తారు అనేది ప్రజల విశ్వాసం. కాబట్టి నాగార్జున యాదవ్ అన్నవాడు వాగిన వాగుడికి అతనికి కూడా ఉంటుంది అన్నట్టుగా నిన్నటి నుంచి చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో వార్త, వెంకటేశ్వర స్వామినే అన్నాడు అని. సో చంద్రబాబు నాయుడు వంక పెట్టుకుని ఆయన అన్నట్టే కదా. సో చంద్రబాబు నాయుడుకి ఏమైనా ప్రాణహాని తలపెడుతున్నారా వైసీపీ వాళ్ళు, అదొకటి కూడా ఉంది. సో ఏది ఏమైనా వీళ్ళు ఎంతకైనా దిగజారుతారు, అది దేవుడని లేదు మరొకటి లేదు, వాళ్ళకి ఆస్తులు సంపాదించుకోవటమే వాళ్ళ పరమావధి, అంతవరకే మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు వెంటనే ధర్మారెడ్డి కావచ్చు, విజయ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని అయితే ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు తెలుగుదేశం నాయకులు. చూద్దామండి ఏం జరుగుతుంది. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్.